ఏం చదువుతున్నారు ఎందులో ఎక్కువ రాడిందా ఎంతో రాడిస్తున్నారు. ఇది ఒక బ్యాచ్ ఉంటుంది సొసైటీ, అర్థం కదా. ఇంకో బ్యాచ్ 14 సంవత్సరాలు 15 సంవత్సరాలు ప్రేమ అని చెప్పేసి రోడ్ల పడే ప్రేమ సాగిపోతా ఉంటారు. ఇదొక బ్యాచ్. అందుకని చెప్తున్నాను, తల్లిదండ్రులు ఎవరైతే మోసం చేస్తారో వాళ్ళ శిక్ష కంపల్సరీగా పడుతుంది. అది ప్రకృతి శిక్ష మీకేం కావాలి? మీరు భవిష్యత్తులో ఒక స్థాయికి వెళ్ళడానికి మళ్ళీ ఫస్ట్ చెప్పిన వాళ్ళు మళ్ళీ చెప్తారు. మీరు పుట్టిన కుటుంబాలు కానీ, మీ ఆర్థిక పరిస్థితులు కానీ, మీ అమ్మ నాన్న కానీ, వాళ్ళ చదువు లేకపోవడం కానీ అవరోధం కాదు. గుంటూరు జిల్లా తీసుకుంటే 60 లక్షల మంది ఉన్నారు. గుంటూరు జిల్లాలో రౌడీలు కూడా చాలా మంది ఉన్నారు. 60,000 మంది పైన ఉంటారు, అర్థం కదా. కోటలో 60,000 మంది ఉంటారు. కానీ గుంటూరు జిల్లా మొత్తానికి కలిసి ఒకటే ఉంటాయి. అది మీకు కావచ్చు. అవి మనకు అవుతామని చెప్పండి. మీరు తగ్గడమే వాడు సింపుల్ విజుతాను వెయిట్ లేదా నీకు ఫీల్ లేదు అంటే వాళ్ళకి తెలియని వాడు ముందుకు పడడానికి వాళ్ళకి వాళ్ళ ఆలోచనలు బంగారం ఏర్పడుతుంది. కానీ ఆ ఆలోచన చేయించుకొని మీరు బయటకు వస్తే నిర్ధారణతో మీకు వెంటనే జాగృతం చేసి దాన్ని చైతన్యవంతం చేసి దాన్ని వేసుకొని దానికి ఏం కావాలో పదే మీరు చెప్తే అసలు మీరు ఏం స్థాయి కావాలంటే అర్థం చేస్తారు. మీరేదో ఇక్కడ గవర్నమెంట్ స్కూల్లో చదువుతున్నాం, మాకన్నా పరిస్థితి లేదులే అని అనుకోవచ్చు. కార్పొరేట్ స్కూల్లో చదివినటువంటి వాళ్ళు మీద గొప్పడే కాదు. ఆర్థిక పరిస్థితులు మాత్రమే తేడా. ఆ ఆర్థిక పరిస్థితులు మార్చుకోవడం కోసమే మనం ఏం తెలుసా, కొన్ని సంవత్సరాలు కష్టం చేయాలి. సుఖానికి పెట్టుబడి కష్టం. అలా చెప్తున్నాం, సుఖానికి పెట్టుబడి జీవితాంతం కష్టపడ్డే కాదు. ఇక్కడ నుంచి మీరు 10th క్లాస్ వదిలేండి, 2 years ఇంటర్మీడియట్, 4 years ఇంజనీరింగ్ ఏమా లేదంటారా, డిగ్రీ 3 years, తర్వాత MBA 2 years, 6 సంవత్సరాలు కష్టపడితే 60 సంవత్సరాలు. ఇక్కడ నుంచి మీ వయసు ఇప్పుడు 14 చదివారు, ఇంటర్మీడియట్ 17, దాంట్లో 21. అక్కడ నుంచి మీరు 60 సంవత్సరాలు పడతారు, 20 సంవత్సరాలు వయసు పడుతుంది. 60 సంవత్సరాలు చూపడడం కోసం అవసరం వచ్చినప్పుడు 6 సంవత్సరాలు కష్టం చేస్తే ప్రతికష్టం కష్టం. కానీ ఒక లక్ష్యాన్ని మనం ఏర్పాటు చేసుకోవాలి. మీకు ఒక డిజైన్, ఒక ప్లానింగ్ డిజైన్ అంటే మీ లక్ష్యం ఒక స్థాయి పెరిగేటువంటి. ఒక 2 నిమిషాలు నేను చెప్పినట్టు జాగ్రత్త మౌనంగా అసలు ఇంతకుముందు సబ్జెక్ట్ కూడా ఆలోచించాను. ఈ రాత్రి మీరు ఇంటికి వెళ్ళిన తర్వాత, ఎందుకంటే 2 సంవత్సరాలు 3 సంవత్సరాలు ఆ నైట్ చాలా మంది చాలా ప్రత్యేకంగా చేస్తూ ఉంటారు. ఇక నెక్స్ట్ పైన వచ్చే సాయంత్రం మానేస్తాం, మేము అది చేస్తాం, ఇది చేస్తాం చెప్తాం. ఏమన్నా వస్తాం మనం వాళ్ళకి మన వద్దు. మీ వరకు ఈ రాత్రి ఇంటికి వెళ్ళిన తర్వాత హాయిగా నిద్రపోయింది. ఏ కూర్చోవాలా 3 గంటల 42 నిమిషాలు వేసుకోండి, అంటే లేక 3-4 వేసుకోండి. ఆ 3 గంటల 42 నిమిషాల కాలాన్ని మనం దీంట్లో ఏమంటారంటే బ్రహ్మీ ముహూర్తం అంటారు. బ్రహ్మ కాదు, అసలు బ్రహ్మదేవి దీనికి సంబంధం, బ్రహ్మీ ముహూర్తం. ఆ టైంలో ప్రకృతి మొత్తం కూడా చాలా ప్రశాంతంగా ఉంటారు. ఇంట్లో మీ కుటుంబ సభ్యులు నిద్రపోతూ ఉంటారు. అదే మీరు మేల్కొని ఇప్పుడు మీ బయటికి మీరు ఒక సైన్స్ ఇవ్వాలి. దాన్ని ఆటో సైన్స్ అంటారు. ఏమంటారు? ఏమా ఐ వాంట్ టు బికమ్ ఏ డాక్టర్ అంటే నేను డాక్టర్ని కావాలనుకుంటున్నాను. మీ బయటికి చెప్తే అంగీకరించుకోవచ్చు. నాకేంటి డాక్టర్ కావాలి మాట్లాడడం కాదు. అలానే ఐ వాంట్ టు బికమ్ ఎన్ ఇంజనీర్, ఐ వాంట్ టు బికమ్ ఎన్ ఆఫీసర్, ఐ వాంట్ టు బికమ్ ఎ మేనేజర్. మీ ఇష్టం సార్. అంటే మీరు ఒక మొదటి సాధన చేయాలనుకుంటున్నారా? ఐ వాంట్ టు బికమ్ ఎ సోషల్ వర్కర్. మీ ఇష్టం. కానీ ఒక లక్ష్యం ఉండాలి. జాగ్రత్తగా I want to become a doctor, I want to become a doctor, I want to become a manager, I want to become an officer, I want to become an engineer. ఇలా ఒక నిమిషానికి మీరు 30 సార్లు అనుకోవచ్చు. ఎందుకంటే ఒక్క నిమిషానికి 30 సార్లు. రేపు కూర్చోన్నా 10 నిమిషాల పాటు మాత్రం అనుకోండి. 10 నిమిషాల పాటు అనుకుంటే ఇది మీ మైండ్లోకి కోరిక 300 సార్లు వెళ్ళిపోతుంది. మన శరీరంలో రక్త ప్రసరణ జరుగుతుంది కదా, విజయం హారే చెప్పినట్టుగా ఆ రక్త ప్రసరణతో పాటు మీ యొక్క కోరిక మీ మైండ్ నుంచి
మీ కండరాల్లో మీ గర్భంలో నుంచి కండరాల్లో నుంచి శరీర మొత్తం కూడా ఆపాదమస్త కాలంతో ఉంటాడు. అలా మీరు 21 రోజుల పాటు చేయగలిగితే ఎన్ని రోజులుగా ఫస్ట్ 7 రోజులు తీసుకున్నాం. 7 రోజుల పాటు చేయగలిగితే ఈ రోజు మీ మైండ్లోకి 2,100 సార్లు చాలా ఇంపార్టెంట్ ఇది. అసలు సబ్జెక్ట్ మొత్తానికి ఇది హైలైట్. ఇలా మీరు పంపించినటువంటి ఆ 2,100 సార్లు మీరు పంపించండి. మీరు కోరిక చూసారా మీ మైండ్లో చుట్టుకుంటున్న నీళ్ళు చూస్తాడు చూసారా? అలా రివాల్వ్ అవుతా, రిపీట్ అవుతా, రికలెక్ట్ అవుతా, రిమైండ్ అవుతా. జాగ్రత్త 4 hours వస్తాయి. రివాల్వ్ అవుతా, రిమైండ్ అవుతా, రికలెక్ట్ అవుతా, రిపీట్ అవుతా. అది మీ మైండ్లో టర్న్ అవుతూ బర్న్ అవుతూ టర్న్ అవుతూ బర్న్ అవుతూ టర్న్ అవుతూ బర్న్ అవుతూ టర్న్ అవుతూ బర్న్ అవుతూ బర్న్ అవుతూ బర్న్ అవుతూ చివరికి ఒక బర్నింగ్ ఎదురుగా మారుతుంది. ఇది మీ కోరిక. ఎప్పుడైతే మీ డిజైన్ ఒక బర్నింగ్ ఎదురుగా మారిందో మీ మైండ్లో ఒక గోల్ అనేది ఏర్పడుతుంది. అంటే ఒక లక్ష్యం అనేది ఏర్పడుతుంది. ఒక ఎన్నో నారాయణమూర్తి ఏ లక్ష్యం చెప్పాడు? నాలాగా కష్టపడి చదువుకునేటువంటి వాళ్ళందరికీ ఏదో ఒక రోజు నేను ఉద్యోగాలు ఇవ్వాలన్నా అది ఒక లక్ష్యం. అది ఒక తిరుగుపోయే లక్ష్యం ఏంటి? ఏదో ఒక రోజు పెట్రోల్ బంక్ కావాలి. ఒక కామన్ లక్ష్యం ఏంటి? వెలిగించేది కావాలి. అర్థమైందా? అలాగే మీరు ఒక లక్ష్యాన్ని పెట్టుకుంటే మీ యొక్క కోరిక యొక్క స్థాయి, దాని తీవ్రత, దాని సామర్థ్యం పెరిగిపోయి పన్నెండు చెప్పారు వచ్చి మీ పైన ఒక లక్ష్యం చేస్తారు. ఎప్పుడైతే ఈ లక్ష్యం ఏర్పడిందో చేస్తాడు. మీరు చాలా మందికి చదివేప్పుడు ఎక్కడ ఉంటుంది చూసారా? ఇక్కడ ఎంతో రావాలి. మీకు నిజం చెప్పండి, చదువుతున్నప్పుడు మీరు వదలకపోలేదా? ఎందుకని చదవాలి కోరిక మాత్రమే మీకు ఉంది కానీ లక్ష్యం లేదు. ఇది చేస్తే ఇక 7 రోజుల తర్వాత మీరు చదువుతున్నప్పుడు నిజం రాదు. ఓకే ఏమో. రెండోది, ఇప్పుడు మీరు చదువుతున్నప్పుడు చాలా మందికి మనం ఎక్కడో వెళ్ళిపోతా ఉంటాం. అసలు ఏవేవో ఆలోచన వస్తూ ఉంటారు. ఇక ఇది చేసిన తర్వాత మీ మైండ్కి పూర్తి ఏకాగ్రత, కాన్సన్ట్రేషన్ అనేది వస్తుంది. అవుతున్నారా? ఇప్పుడు అసలు మీరు ఇంకో సమస్య ఎదుర్కొంటూ ఉంటారు. అసలు మీరు ఫిజిక్స్ వస్తున్నారనుకోండి మీ మైండ్ అయితే ఒకసారి వస్తాయి. ఎప్పుడు ఫిజిక్స్ సోషల్ స్టడీస్, సోషల్ స్టడీస్ వస్తున్నారనుకోండి సోషల్ స్టడీస్ కానీ ఇంగ్లీష్. అలా మీ మైండ్ చదివేప్పుడు సోషల్ స్టడీస్, మెడికల్ సైన్స్, బయో సైన్స్ లేకపోతే ఇంకో దాని అలా ఆశ్చర్యం అవుతుందమ్మా. అలాంటి చూస్తున్నారు కాబట్టి చదివినప్పుడు మీకు కానీ లేదా మీకు పరిశ్రమ చూస్తున్నారు. ఇది మీరు కాదు, 190 మంది స్టూడెంట్స్ ఉండేటువంటి ఒక ప్రాబ్లం. ఆ సమస్యలన్నిటికీ పరిష్కారం ఏంటంటే అసలు ఇది చదువు సంబంధించిన విషయం కాదు. అసలు ఇంకొక విషయం చెప్తాను. ఇది చేస్తే మీ ఆలోచన మొత్తం మారిపోతుంది. అందులో ఒక కారణం చెప్పిన మనిషిగా పుట్టిన నేను ఈ సమాజంలో అనామకంగా బ్రతకూడదు ఒక ఆలోచన. నా జీవితం నన్ను కన్నవాడికి ప్రశాంతం కాకూడదు రెండో ఆలోచన. అసలు నేను చేసినటువంటి అందరికంటే నా జీవితం నేను చాలా హై స్థాయిని వెళ్ళాలి, నా తల్లిదండ్రులు హై స్థాయిని ఉండాలి అనేటువంటి ఒక దృక్పథం మీరు ఎప్పుడూ తెలుసుకోవాలి. చేయడానికి ప్రయత్నం చేయండి. మీకు తెలియదు, ఒక మహాత్మా గాంధీ, ఒక సామర్థ్యంలో అడిగారు. అర్థం కదా? ఫిజిక్స్, కెమిస్ట్రీ పొందుతున్నటువంటి మేడం క్యూరీ వాళ్ళందరూ చెప్పింది. ఏంటి మీరు చేయండి. 7 రోజుల తర్వాత అసలు మీరు గడుస్తూ ఉంటే అది మీకు స్కూల్కి వస్తూ ఉంటే అసలు మీ ఇంటి నుంచి మీరు బయటకు వస్తూ ఉంటే అసలు మీకు తెలియకుండా నేను ఒక శక్తి బయటకు వస్తున్నట్టు అనిపిస్తాడు. ఒక ఫోర్స్ నేను నడిపిస్తున్నానంటూ అనిపిస్తాను. అసలు మీ పేరులో మీ కళ్ళలో ఒక రకమైనటువంటి ఒక ఆత్మస్థైర్యం, సెల్ఫ్ కాన్ఫిడెన్స్ ఇప్పుడు కనబడతా ఉంటాం. ఎవరితో మాట్లాడాలో అసలు భయం కానీ ఆందోళన కానీ ఏమాత్రం కూడా చెప్పాలా చేయాలి. ఎందుకు చేయాలన్నా అసలు మీరు చాలా కారణం చేస్తుంది. అసలు నేను మరి చెప్తున్నాడు ఏదో వాడి ఇంట్లో పుట్టు కావాలి, 100 పొట్టు కావాలి, 100 పొట్టు కావాలి, 100 పొట్టు కావాలి అనుకోవచ్చుగా. నా లక్ష్యం ఏంటో నా లక్ష్యం ఉండబట్టి ఇప్పుడు నేను నా లక్ష్యం ఉండబట్టే ఆంధ్రప్రదేశ్ 23 జిల్లాలు విట్టు జిల్లా నుంచి అక్కడ కర్ణాటక తమిళనాడు రాష్ట్రాలు ఈ అమెరికాలో ఒక నా లక్ష్యం ఏంటంటే నేను బ్రతుకున్నంత కాలం పిల్లలు చెప్పాలి.
కనీసం ఇంతమందిలో 120 మందిలో 16 మంది జీవితాలు బాధిస్తారు వాళ్ళ కుటుంబాలు. వాళ్ళు ఎక్కడ ఉన్నా కానీ నన్ను వదుకోవాల్సిన అవసరం లేదు. వాళ్ళ తల్లిదండ్రులు ఈ సమాజంలో కార్యక్రమం చేస్తున్నారు. 3 రూపాయల ఆచరణ లేనటువంటి గుంటూరు 9 మంది పిల్లలు నా ప్రోగ్రాం వెళ్ళిన తర్వాత వాళ్ళు చెప్పిన మాట నేను చెప్పిన మాట కాదు. ఇవాళ వాళ్ళ తల్లిదండ్రులు ఏ స్థాయిలో ఉంచారు. ఈరోజు ఇక్కడ మాటలు ఒక అబ్బాయి 97 అభివృద్ధి ఏ ఫస్ట్ టైం వచ్చింది. ఈ రోజు అతను నాకు ఒక గ్రీటింగ్ పంపిస్తాడు. అంటే 97 నుంచి నేను చెప్పిన కొట్టేసాను సుఖానికి పెట్టుబడి కష్టం. ఆ గ్రీటింగ్ మీద అదే కూడా పేరు కూడా ఉండదు. నాకు ఎక్కడ అర్థమైపోతుంది ఎలాంటి పరిస్థితి అంటే అబ్బాయి స్టేట్ ర్యాంక్ వస్తే స్టేట్ మీద పిలిస్తే అబ్బాయి చొక్కా ఇంకా మొత్తం తిరిగి ఉంటే ఆ చెప్పుడు అతను తెగిపోయాడు. ఇప్పుడు అతను జీవితం తెలుసా ఇండియా కలెక్టర్ చెప్పాలంటే అతని జీవితం సంవత్సరానికి 2,50,00,000. అదే సమస్యలు వస్తా ఉంటే పోతా ఉంటాయి. మనం ఆర్థిక సమస్య మీద పోరాటం చేయాలి. ఆర్థిక సమస్య మీద యుద్ధం చేయాలి. మన తల్లిదండ్రుల సమాజంలో మనకు తెలిసినటువంటి బంధువులు మొత్తం కూడా అత్యవసరాలు ఉంటుందనే ఒక లక్ష్యాన్ని మీరు ఏర్పాటు చేసుకుంటే అను పొందుతుంది. ఇంకోటి చెప్తున్నాను, దేవుడు మనిషి యొక్క కోరికని ఆకాంక్షని నెరవేర్చాడు. మళ్ళా జాగ్రత్తగానండి, దేవుడు మనిషి యొక్క కోరికల్ని ఆకాంక్షల్ని నెరవేర్చాడు, కానీ మనిషి సంకల్పాలు నెరవేర్చాడు. అంటే మీ జీవితానికి కోరికలు కాదు, సంకల్పాలు. ఒక మొదటి దేశం